సో మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటప్పుడు బేసికల్గా చూస్తే మీరు ఏదైతే ఉందో కన్సల్టేషన్ స్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 45 మినిట్స్ అవ్వచ్చు, 1 అవర్ అవ్వచ్చు అండ్ 2 అవర్స్ అవ్వచ్చు. ఒక పర్టికులర్ రేంజ్లో ప్రైస్ అనేది ఇలా కన్సల్టేట్ అవునప్పుడు ఓకేనా, బేసికల్గా మీరు చూసుకుంటే బ్రేక్అవుట్ అనేది బికాస్ ఆఫ్ ఆ టైం ఫ్రేమ్ 1 అవర్ 2 అవర్స్లో పర్టికులర్గా దాని యొక్క కన్సల్టేషన్ టైం బట్టి అది బ్రేక్అవుట్ అనేది స్ట్రాంగ్ ఇస్తుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే ఈ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవుతుంది. బికాస్ ఆఫ్ అది అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే మీరు బై చేసుకోవచ్చు, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే మీరు సెల్ చేసుకోవచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఎఫ్డిసి కాన్సెప్ట్ ప్రకారం అది ఏ లొకేషన్లో అది బ్రేక్అవుట్ ఇస్తుంది ఓకేనా, అది ఈ క్లిప్లో ఉందా లేకపోతే ఐ ఆఫ్ ది కర్లో ఉందా, లో ఆఫ్ ది కర్లో ఉందా, ఇది మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే అది ఫాస్ట్ బ్రేక్అవుటా కాదనేది కూడా మీకు ఐడియా వస్తుంది. అప్పుడు ఆ లొకేషన్ బట్టి మీరు యాక్యురేట్గా ట్రేడ్ తీసుకుంటారు, అదర్వైజ్ మీరు ట్రేడ్ తీసుకోరు. మీ కర్వెన్సీ సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆల్రెడీ మన ఛానల్లో కర్వెన్సీ సంబంధించి నేను వీడియో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం స్ట్రాటజీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా ఆల్రెడీ స్ట్రాటజీ యూస్ చేసే వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి.